నమస్తే. మనము ప్రతిరోజు భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేసుకోవచ్చు, అంటే ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయం మీద మనము శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఇంకోటి ఏంటి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రతి పుస్తకానికి ఒక స్టాండ్ పాయింట్ ఉంటుంది. అంటే ఏంటి, ఇది యాక్చువల్గా వ్యాస మహాముని ఉపనిషత్తుల సారమంతా, తర్వాత తనకు తెలిసినటువంటి యోగ వాసిష్టము వాటెవర్ ఇట్ మేబీ అన్ని పుస్తకాల సారాన్ని గ్రహించి దాన్ని ఈ పుస్తకంగా, అంటే ఈ గ్రంథంగా పొందుపరిచాడు. దీని స్టాండ్ పాయింట్ ఏంటి, అసలు ఉన్నదంతా ఒకటే తత్వం, పరమాత్మ తత్వం, జ్ఞానం, ఆత్మ, వాటెవర్ ఇట్ మేబీ, అది నేను. అల్టిమేట్ ఏంది, నన్ను తెలుసుకొని అదే తత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడమే భగవతత్వం అన్నట్టు పుస్తకంలో చెప్పటం జరిగింది. మరి డైరెక్ట్గా దానికి వెళ్ళడానికి కుదురుతుందా? మనుషుల్లో చాలా రకాల మనుషులు ఉన్నారు. ఏంటి, వాళ్ళే చెప్పారు ఉపనిషత్తుల్లో, ఉత్తమాధికారులు, మందాధికారులు, తర్వాత ఇంకొంచెం మందాధికారులు, తర్వాత అధమాధికారులు అని అన్నాడనమాట. అంటే ఏంటి, కొంచెం బుద్ధిని పదును గనక పెడితే తొందరగా అర్థమవుతుంది. రెండో కేటగిరీలో కొంచెం కృషి చేయాలి. మూడేంటి, చాలా కష్టపడితే అర్థమవుతుంది. నాలుగేంటి, అసలు ఆపోజిట్గా అర్థమవుతుంది. ఈ రకమైనటువంటి మనుషులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒకేసారి నువ్వు ఇదిగోనమ్మ పరమాత్మతత్వం అనేది ఒక జ్ఞానము, ఒక వెలుగు, అది నీలోనే ఉంది అని కనుక చెప్పినా ఎలా అర్థమవుతుంది? అందుకని అలా అర్థం కావాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటి, మనిషి అన్నవాడు ఎవరి దగ్గరైనా ఉన్నది మనస్సు. అంతే, మనిషి దగ్గర ఉన్నది మనస్సు. మనసు ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. కాకపోతే ఈ మనసు ఇచ్చేటువంటి ఆలోచనలను అనుగుణంగానే ప్రాణశక్తి పనిచేస్తూ శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అందరికీ కంటికి కనపడేది ఇదే, ఎవరికి వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవచ్చు. మనం సరిగా పనిచేయలేకపోతున్నాము, శరీరానికి ఓపిక లేదు అంటే అర్థం ఏంటి, మన ప్రాణానికి ఎక్కువ శక్తి లేదు. తర్వాత ఆలోచనలు నిలపలేకపోతున్నాము, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలు మన ఇబ్బంది పెడుతున్నాయి అంటే అర్థం ఏంటి, మానసిక శక్తి సరిగా లేదు. ఈ రెండు శక్తులు ఎప్పుడైతే సరిగా లేదో శరీరం ద్వారా జరిగే పనులు ఏవైనా సరే గడబిడగా జరిగి మళ్ళీ వాటి ఫలితం కూడా దుఃఖానికి కారణమవుతుంది. ఇదే చెప్పాడు భగవద్గీతలో. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో, ఇలా గడబిడగా జరగడానికి కారణమైంది, ఈ నా శరీరమే సత్యము, నేనే కరెక్టు అనేటువంటి నాదికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి అని సత్యం అనుకుంటూ ఈ ఐడెంటిటీ క్రైసిస్ తోటి మనిషి దుఃఖపడుతున్నాడు. మనిషి అంటే ఎవరు, మన అర్జునుడు కూడా మనిషే. పార్థ అంటే ఏంటి, మట్టి బుర్ర అన్నట్టు అర్థం అనమాట. మనం అందరం కూడా ఎలా ఇబ్బంది పడుతున్నాము, ఈ ఐడెంటిటీ క్రైసిస్ తోటి. ఇదే సత్యము, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా ఆస్తులు లాక్కున్నారు, తర్వాత ఇదిగో వీళ్ళు ఓల్డేజ్ హోముల్లో ఉంటున్నారు, ఇట్లానే ఇంతే. ఈ శరీరానికి సంబంధించి తప్ప రెండో ఆలోచన 199 మందికి ఉండడం చాలా కష్టం అన్నమాట. అందుకని ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, నీ ఐడెంటిటీ కనుక నువ్వు పోగొట్టుకుంటే, ఈ ఐడెంటిటీ అంటే ఏంటి, అహంకారం, మమకారం, ఈ రెండు కనుక పోయినాయి అనుకో, నువ్వే భగవతత్వం అనేటువంటి విషయం తెలుస్తుంది అని, ఆ తెలియడాన్ని, ఆ భగవతత్వాన్ని జ్ఞానం అని చెప్పాడు. అంటే ఈ భగవద్గీత స్టాండ్ పాయింట్ ఏంటి, ఉన్నది ఒకటే పరమాత్మతత్వం, మిగిలిన 99 కూడా ఆ తత్వం నుంచి, ఆ శక్తి నుంచి వ్యక్తమైనటువంటి విశేషాలు. అందుకని ఈ విశేషాలను వదిలించుకొని సత్యం వైపుగా నువ్వు వెళ్ళాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి పరికరం మనసే. కాబట్టి ఈ మనసు శరీరాన్ని సక్రమంగా అంతా పరమాత్మతత్వం అని కనుక నువ్వు పనిచేయించగలిగావంటే, ఒక యజ్ఞంలాగా, ఒక పూజలాగా, ఏం ఫలితం ఆశించకుండా అప్పుడు నీకు భగవతత్వం వెళ్ళడానికి ఒక దారి కనపడుతుంది అని ప్రస్తుతమే ఫస్ట్ ఏమో అర్జున విషాద యోగంలోనేమో ఐడెంటిటీ గురించి చెప్పి, రెండేమో సాంఖ్యయోగం, కర్మ రెండింటికి సంబంధించి చెప్పి, మూడోది కర్మయోగం చెప్పాడు. ఇది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది కర్మయోగం. అంటే ఏంటి, సాంఖ్యయోగమే అల్టిమేట్ బేస్. సాంఖ్యయోగంలో చెప్పింది ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, తర్వాత కర్మ జ్ఞానాన్ని జ్ఞానస్థితి ఏంటి, అంతే కదా. కర్మను పరమతత్వ భావంతో కనుక చేస్తే జ్ఞాని ఎలా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, దేన్ని పట్టించుకోడు అని. మళ్ళీ ఏమైనా బద్ధకంగా ఉండమని చెప్పాడా, బద్ధకంగా ఉండమని చెప్పాలా. అజ్ఞాని పనిచేసేదానికంటే కూడా జ్ఞాని ఇంకా అత్యుత్తమంగా ఏమంటాడు దాన్ని, మ్యాగ్నెటిక్గా, ఉత్సాహంగా పనిచేయమని చెప్తాడు. కాకపోతే ఏంటి, చేసే పని చేస్తున్నప్పుడే ఆ పనిని పరమాత్మతత్వం అని ఎప్పుడైతే నువ్వు భావించగలుగుతావో ఆ పనిని నువ్వు ఎంజాయ్ చేస్తావు. అంతే కదా, ఫలితంతో నీకేం సంబంధం లేదుగా. ఇచ్చిన పనే పరమాత్మతత్వ భావం అన్నప్పుడు పని చేస్తావు. తర్వాత ఇంకేం చెప్పాడు, పనిలో తేడాలు చెప్పలా. బాత్రూమ్ కడిగిన పని, సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఆర్గ్యూ చేసిన పని, ఏం తేడా లేదు. కాకపోతే నీకు ఏ పని నీ చేతికి ఉండిందో ఆ పనిని పరమాత్మతత్వంలాగా, పూజలాగా, భగవంతుడికి తయారు చేసే ప్రసాదంలాగా చేసావు అంటే నీ మనసుకి ఎలాంటి మరకలు, వాసనలు, సంస్కారాలు ఏర్పడవు, నిశ్చలం అయిపోతూ ఉంటావు. ఎప్పుడైతే మనసు నిశ్చలం అవుతుందో సత్యమేదో అసత్యమేదో నీకే గ్రహిస్తుంది. ఒకే విషయం, నువ్వు ఏ విషయం పనిచేయాలంటే ఆ విషయం మీద నువ్వు
100% ఫోకస్ పెట్టగలుగుతావు. ఎందుకంటే భక్తిగా చేస్తున్నావుగా చేసే కర్మ అని భగవద్గీతలో కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, తర్వాత రాజయోగం అని ఇన్ని యోగాలు చెప్పాడు. యోగం అంటే ఏంటంటే సాంఖ్య యోగంలో కొద్దిగా అర్థమైంది. యోగం అంటే పని, జ్ఞానం అంటే ఏంది? ఆ జ్ఞానంతో పని చేయగలగటం. ఏ పని చేస్తావు జ్ఞానంతో? పరమాత్మతత్వం అని కనుక నువ్వు పని చేయగలిగావంటే నువ్వు ఏ పని చేసినా పరమాత్మతత్వం పని జరుగుతుంది. ఎందుకంటే నీ ఆలోచన శుద్ధంగా ఉందిగా, ఆలోచన పవిత్రమైపోయిందిగా. ఆలోచన ఎప్పుడైతే పవిత్రమైందో పని పద్ధతిగా జరుగుతుంది. ఎప్పుడైతే పని పద్ధతిగా చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడొస్తుంది? ప్రాణశక్తి వస్తుంది. అందుకే మన వాళ్ళు ధ్యానం, హృదయాన్ని బ్రీతింగ్ అబ్జర్వ్ చేయమని, తర్వాత ఆలోచనలు అబ్జర్వ్ చేయమని, వాటిని అనుభవంలోకి తెచ్చుకోమని చెప్పారు. ఇప్పుడున్నటువంటి ఏంటి సాంఖ్యయోగంలో చెప్పింది, ఆ జ్ఞానాన్ని, ఆ పరమాత్మ తత్వ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటమే విజ్ఞాన యోగం. ఇది మొత్తం టోటల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ భగవద్గీత. ఇప్పుడు మనం సాంఖ్యయోగం విన్నాము. ఆ తర్వాత ఇప్పుడు 3 కర్మయోగం చదువుకుంటున్నాము. కర్మయోగం ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు చెప్పాం కదా, అదే చెప్పాడు, పూజలాగా చెయ్యి కర్మయోగం. తర్వాత అడుగుతాడు, అదేమయ్యా మరి అంత పాపం అని తెలిసి కూడా మరి ఎందుకు చేయలేకుండా పోతాడు అంటాడు. ఎందుకు లేకపోతాడు? స్టాండ్ పాయింట్ అర్థం కాక. ఆ స్టాండ్ పాయింట్ ఇక్కడ ఏం చెప్పాడు? ఇప్పుడు దాన్ని ఏం చెప్పాడంటే స్వధర్మాన్ని వదిలిపెట్టుకొని పరధర్మానికి వెళ్ళిపోతున్నారు అంటాడు. చాలామంది స్వధర్మం అంటే ఏదో మనకిచ్చిన వృత్తిలో అనుకుంటారు. అది కాదు. స్వధర్మం అంటే ఏంటి? పరమాత్మ తత్వం, యాబ్సల్యూట్ సెల్ఫ్ నాతోనే ఉంది. మరి నేనే యాబ్సల్యూట్ సెల్ఫ్, కానీ నాకు ఆ విషయం గుర్తుందా? ఏం గుర్తులేదు. పరధర్మం ఏంటి? ప్రకృతికి సంబంధించినటువంటి ఈ శరీరం, ఈ ప్రపంచం గుర్తుంది. అవే సత్యం అనుకుంటూ చేసుకుంటూ పోతున్నాము. స్వధర్మం కొంచెం కష్టమే, అంతే కదా. ఇప్పుడు మనం విచారణ చేయడం చాలా కష్టం. ఏదన్నా పోయి పని చేయడం పెద్ద తేలికైన పని. ఇప్పుడు వంట కనుక వస్తే పెద్ద కష్టం కాదు. సమస్యలు అయింది, వంట చేయటం కష్టమేమో అనేటువంటి భావం మనసులో ఉందనుకో, ఆ భయమే ఉంటుంది తప్ప వంటకు వెళ్ళడానికి కుదరదు. అట్లాగే ఈ పురాణాలు ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ ఏదో కొంతమంది చదివేవి, అందరికీ అర్థం కావు, ఇందులో చాలా డెప్త్ ఉందేమో అనేటువంటి భావం మనకి పడిపోయింది. ఏం కాదు. ఎంత తేలికంటే బ్రహ్మ విద్య అనేది మనకు అర్థమైతే జస్ట్ కూసు విద్య. మన డ్రైవింగ్ లాగా, అంతే కదా. డ్రైవింగ్ రానప్పుడంతా కారు ఎటుపోతుందో తెగ భయపడతాం. కారు డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఏంటి? స్టీరింగ్ పట్టుకోకుండా డ్రైవ్ చేస్తాం, సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తాము, మన ఇష్టం వస్తే ఫాస్ట్గా వెళ్తాము లేదా స్లోగా వెళ్తాం. అంటే ఏంటి? మన చేతిలోనే స్టీరింగ్ ఉంది, మన కాళ్ళ క్రిందనే బ్రేక్ ఉందనే విషయం మనకి తెలిసిపోతుంది. అంతే. ఇది కూడా ఇదే కాదు, ఏ విషయమైనా అంతే. ఏ విషయం అంటే ఇక్కడేం చెప్పాడు? ఒక్కసారి నీకు బ్రహ్మ విద్య తెలిసి, నేనేంటో తెలిసిన తర్వాత నీకు ఏ విద్య అయినా టెన్షన్ లేదంటాడు. మన టెన్షన్ ఏంది? ఏదో నేర్చుకోవాలి అనే టెన్షన్ కదా. ఒక్కసారి ఇది కనుక అవగాహనకు వచ్చేస్తే ఏ విషయమైనా తెలిసిపోతుంది అంటారు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? నేనేంటో నాకు తెలిస్తే మిగిలినవి తెలుసుకోవటం పెద్ద కష్టం కాదంటాడు. అంటే ఈవెన్ భగవతత్వాన్ని తెలుసుకోవటం కూడా ఈజీ. అంటే మన సమస్య ఏంటి? మనకేం కావాలో మనకు తెలియదు, మనం ఏం చెయ్యాలో మనకు తెలియదు, మనం ఎందుకు బాధపడుతున్నామో మనకు తెలియదు, మేము ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, ఈ ఆలోచనకు అనుగుణంగా ఏం పని చేస్తున్నామో మనకు తెలియదు. ఆ తెలియడమే జ్ఞానం. ఆ తెలుసుకునే జ్ఞానం ఎక్కడుంది? మనలోనే ఉంది అనేటువంటి విషయమే పరమాత్మ తత్వం. ఎప్పుడైతే నా గురించి నాకు తెలిసిందంటే నాకు దేవుడి గురించి తెలుస్తారు, ఎదురు వాళ్ళ మనుషుల గురించి కూడా తెలుస్తారు. ఎలా తెలుస్తారు? వాళ్ళ నోట్లో నుంచి మాట రావడంతో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకు అర్థమైపోతుంది. ఎవరికైనా అర్థమైపోతుంది, కొద్ది గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళకి. అంతే కదా. నువ్వు ఎంత దాచిపెట్టినా ఎవరి లోపల ఆలోచనలు, వాళ్ళ కోరికలకు అనుగుణంగానే నోట్లో నుంచి మాటలు వస్తాయి. అంటే ఏంటి? కొంచెం జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి మాటలు డిఫరెంట్గా ఉంటాయి. అందుకని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పింది ఏంటి? నేను అడుగుతాడు అర్జునుడు, మరి ఎందుకయ్యా ఇన్ని తెలిసి, జ్ఞానము మంచిదని తెలిసి కర్మకు చేయమన్నావు అంటే, నీకు ఆ జ్ఞానస్థితి ఇంకా రాలేదయ్యా. నువ్వు వచ్చిందాకా నువ్వు పనిచేయక తప్పదు. శరీరం ఉన్నంతకాలం, ఉపాధి ఉన్నంతకాలం మన ద్వారా పని జరగాల్సిందేను. కాకపోతే ఏంటంటే తెలిసి చేస్తే నీకే టెన్షన్ ఉండదు, తెలియక చేస్తే టెన్షన్ పడతావు అంటాడు. మరి తెలిసిన తర్వాత కూడా నాకు ఇది పాపం అని తెలిసి కూడా నేను ఎందుకు ఆపుకోలేకపోతున్నాను అని అడుగుతాడు. ఎందుకు ఆపుకోతున్నావు అంటే, నీకు 3 గుణాలు ఉన్నాయి, నీకంటే ఏం లేదు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వతమ రజోగుణాలు. అందుకని తమో గుణంలో ఉన్నప్పుడేమో విషయం అర్థం కాదు, రజోగుణంలో ఏదో చేస్తే నాకు అది వస్తుంది ఇది వస్తుందని పరిగెట్టుకుంటూ పోతావు. అందుకని ఏంటి? ఈ రజోగుణం వల్ల నువ్వు పనులు ఆపుకోలేకపోతావు తప్ప ఏ మనిషి కూడా ఈ భూమి మీద చెడ్డవాడు కాదు. పాపం వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా, వాళ్ళ గుణాలకు అనుగుణంగానే పని చేసుకుంటూ పోతారయ్యా అని నిన్న చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? ఎవరికైతే ఈ జ్ఞానం కొద్దో గొప్ప తెలుస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కోరికలు అనేవి నాకు పాపానికి, అంటే నేను ఫైట్ చేయాల్సిన ఎనిమీ లాంటివి అని వాటితో ఫైట్ చేయడం అంటే ఏం లేదు, అర్థం చేసుకొని వాటిలో నుంచి చిన్నగా బయటకు వచ్చేస్తాడు. అంతకంటే ఏం లేదు అని చెప్తాడు. ఇవాళ ఇంకా ఓన్లీ 42, 43 ఉన్నాయి. ఈ 42 ఏందో చూద్దాం.
దాంట్లో ఏం చెప్తాడు, స్థూల శరీరం కంటేను ఇంద్రియాలు బలీయాలు, సూక్ష్మాలు శ్రేష్టాలు, ఇంద్రియాల కంటేను మనసు, దానికంటే బుద్ధి శ్రేష్టమైంది, ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ. నిన్న ఏం చెప్పామో, ఏం మాట్లాడుకున్నాం మనం, ఏదైనా కోరిక అసలు ఎక్కడొస్తుంది, మనకి సెన్సెస్ ఉన్నాయి, ఏమున్నాయి, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, లోపల మన మనసు, మన బుద్ధి, లైఫ్, ఆత్మ. ఇవి మొత్తం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఆరోహణ అవరోహణ అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు, ఇంద్రియంతోనే ఆపేసాము, కన్ను చూసింది, నాకు వదిలేదు, నాకు పనికొచ్చేది కాదులే అన్నాము, దానివల్ల మనకి ఏమీ టెన్షన్ ఉండదు. ఆ కన్ను దాటిన తర్వాత మనసుకి వెళ్ళింది, అది నిన్న వస్తువు చూసాం కదా, బాగుంది కదా, అది కొనుక్కుంటే బాగుంది, అది డెఫినెట్గా నాకు వస్తే బాగుంటుంది అంటే వచ్చే శక్తి నీకు లేదనుకో, అప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. నా దగ్గర కూడా డబ్బులు ఉంటే నేను కొనుక్కుండేదాన్ని కదా, లేకపోవటం కదా, ఈ మనుషులు ఇంట్లో వాళ్ళు సరిగా సంపాదించటం లేదు కదా, అన్నీ నేనే చేయాల్సింది కదా అనేటువంటి నెగటివ్ రావడంతో దుఃఖం వస్తుంది. అంతవరకు కూడా ప్రమాదం లేదు. ఇదే కోరిక మళ్ళీ బుద్ధికి వెళ్ళిపోయి అమ్మో నేను ఈ కోరికలు తీర్చుకుంది, నేను ఉండలేను, కన్విక్షన్, డెఫినెట్గా నేను ఇది తీర్చుకోవాలి, నాకు ఎవరితో పని లేదు, పాప పుణ్యాలతో పని లేదు, ఎవరన్నా చూస్తారన్నా నాకు అవసరం లేదు, సమాజంతో పని లేదు అని ఆ పని చేసేస్తారు. అంటే ఏంటి, మనకు ఉండేటువంటి కోరిక ఏంటి, బుద్ధి దాకా వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఆపలేమన్నమాట. ఎందుకు ఆపలేము అంటే ఏంది, అది తీవ్రంగా పడిపోయింది, ఎప్పుడో ఎన్నాళ్ళ నాడు కూడా చేసి ఆ ముద్రలు మన చైతన్యంలో ఉండిపోయాయి. చైతన్యం అంటే ఏంటి, మళ్ళీ మన జ్ఞానమే అల్టిమేట్. ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ మనం చేసే పనులకి పరమాత్మ తత్వానికి పిసరకాయంత సంబంధం కూడా లేదు. ఎవరి పని వాడిదే, ఎవడి సుఖం వాడిదే, ఎవడి చావు వాడిదే, ఎవడి బతుకు వాడిదే, ఎవడి అనుభవం వాడిదే. ఆ విషయమే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిన్న చెప్తున్నారు కదా, ఇప్పుడు నువ్వు ఆశ్రమాలకు పోయినా, ఈ మహాకుంభమేళాలకు పోయినా, అన్నీ మనం ముందుకు పెడుతున్న మార్గాలు తప్ప. ఇప్పుడంతే కదా, మహాకుంభమేళాలకు పోయి ఒక 40,000 30,000 ఖర్చు పెట్టుకోవాలనుకో, విడిగా ఇంట్లో ఎవరికైనా అవసరం ఉంది ఇవ్వమంటే ఏమన్నా ఇస్తామా, చచ్చిన అయ్యో. అక్కడికి పోతే స్నానం చేస్తే నాకేదో లాభం వస్తుంది అన్నప్పుడు కనీసం ఈ 40,000 50,000 ఖర్చు పెట్టడం మొదలుపెట్టాం. అంటే అర్థం ఏంటి, కనీసం అట్లన్నా మనం ఉదారంగా ఉండడం మొదలుపెట్టాం. అట్లన్నా ఉదారంగా ఉంటారనే ఉద్దేశంతోనే పాపం ఈ శంకరాచార్య గారు ఇవన్నీ ఇప్పుడు మన హిందుత్వంలో ఇవన్నీ పెట్టడం జరిగింది. నిజం చెప్పాలంటే మన ఉపనిషత్తుల్లో ఎక్కడ కులం కానీ మతం కానీ ఏమీ చెప్పాల. ఇంకా అల్టిమేట్ ముందు వస్తుంది, ఇంకా అంత దూరం రాలేదు, నెక్స్ట్ చాప్టర్లో వస్తుందేమో అనుకుంటా. నన్ను ఏ రకంగా మనుషులు కొలిస్తే ఆ రకంగా నేను కనపడతాను అన్నాడు. అంటే అక్కడ మతాలు ఎక్కడున్నాయి, అంటే ఎవరైనా భగవతత్వం కావాలి అనేటువంటి ప్రాసెస్లో ఉంటే వాళ్ళు కూడా అందరూ ఒకటే. అందుకనే భారతదేశంలో సనాతన ధర్మంలో ఏ తేడా లేదు. బ్రహ్మీ భావనే చెప్పాడు. కుక్కని, మాంసం తినేవాడిని, బ్రాహ్మణుణ్ణి సమంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు జ్ఞాని అన్నారు. అంటే జ్ఞాని అంటే ఎవరు, పరమాత్మ తత్వమే. పరమాత్మకి ఏమన్నా తేడాలు ఉన్నాయా, ఇతను వేరే కమ్యూనిటీ రిలీజియన్ వాడు వీడిని చంపేస్తాను, వీడు వేరే రిలీజియన్ వాడిని వీడు మెడకాయ కోసేస్తాను ఎక్కడైనా పరమాత్మతత్వంలో చెప్పాడా? అదంతా మన మూఢత్వం. ఇంత చదువుకున్నారు, ఇంత జ్ఞానం సంపాదిస్తున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది సైంటిఫిక్గా, ఇంకా ఈ మూఢాచారాలు వదలటల్లా. నీ చేతులు చూసే, లేకపోతే నీ జాతకం చూసే నీకు గొప్పతనమా అవునా కాదని చెప్పగలిగేవాడు వాళ్ళ లైఫ్ వాళ్ళు మార్చుకోలేరా? వాళ్ళెందుకు నువ్వు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి కూర్చుంటున్నారు? అంటే ఏంటి, ఎవరికి ఏం తెలియదు. తెలిసింది ఒకటే, ఉన్నది ఒకటే పరమాత్మ తత్వం, ఇన్ని లేవు అని మన ఋషులు కొట్టుకొని చెప్పారు పాపం. మరి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇందులో ఏం చెప్పింది ఏంది, ఇంద్రియాన్ని జయించాలి, ఇంద్రియాలను చూసి వదిలేస్తావు, తర్వాత మనసుకు తెచ్చుకోవు, తర్వాత బుద్ధికి తెచ్చుకోవు, బుద్ధి తర్వాత ఏముంది, లైఫ్ ఉంది. లైఫ్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి, ఉన్నది కాదు ఉండడం అని చెప్పాడు. ఈ జ్ఞానం కూడా అంతే. ఇప్పుడు నీకు ఏమైనా కనపడుతుందా, నేను మాట్లాడుతున్న లోపలటువంటి జ్ఞానం జస్ట్ నిరాకారం. నా ప్రాణం ఏమన్నా మనకు కనపడుతుందా, జస్ట్ నిరాకారం. కానీ వ్యక్తం అవుతుంది ఎట్లా, శరీరం. అంటే ఏంటి, అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి శక్తి మన శరీరం ద్వారా, ప్రపంచం ద్వారా, చెట్లు చాములు గుట్టలు పుట్లులాగా మేనిఫెస్ట్ అయింది. అదే వాళ్ళు చెప్పింది. వాళ్ళ బుద్ధి కూడా ఇక్కడ ఇలా కూర్చొని ఇలా సృష్టించారు, వీడు ఇలా పాపం చేశాడు కాబట్టి అట్లా నరకానికి వెళ్ళాడు, అక్కడ వేగి నేను వచ్చాను అని ఎవడు నెక్స్ట్ జన్మలో చెప్పలా. కానీ పాపం ఆ మహామనుభావులు ఎందుకు చెప్పారు, ఇందాక మాట్లాడుకున్నట్లు అందరి స్థితి ఒకటిగా ఉండదుగా. లాస్ట్లో ఉన్న స్థితి ఉందనుకో, వాడు నేను అనుభవించేసేయాలి, అంతా చేయాలన్నప్పుడు ఎక్కడికి పోతాడు, అందరిని చంపేస్తాడు, అదంతా చేసుకొని వచ్చారు. అలాంటి స్థితిలో నుంచి మనం వచ్చాం. మొట్టమొదటి మనిషి ఆది మానవుడిలాగానే బతికాడు. ఎవడికి బలం ఉంటే వాడు ఎవడి భార్యనన్నా తెచ్చుకున్నాడు, ఎవడి ఆస్తులన్నా తీసుకొచ్చుకున్నాడు, ఎవరి రాజ్యాన్నన్నా తీసుకున్నారు. అలా కాకూడదు. సమాజంలో మనుషులంతా ఒకళ్ళనొకళ్ళని చంపుకోకూడదు. మనిషి అందరికీ ఒక మనసు ఉంది, ఒక బుద్ధి ఉందనే ఇదిగో ఈ మహానుభావులు ఇలాంటి పుస్తకాల రూపంలో రాసి పెట్టారు. అల్టిమేట్ ఏంది, నువ్వు ఒక వస్తువుతో కానీ మనిషికొని ఆనందంగానే ఉండలేవు. ఒక ఆబ్జెక్ట్లెస్, తర్వాత మనిషి లేకుండా కూడా నువ్వు ఉండగలిగేటువంటి ఆనందం నీలోనే ఉంది. నువ్వే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని మర్చిపోయి బయటకు పరిగెడుతున్నావు. ఆ బయటకు పడుతున్న దాన్ని నువ్వు మార్చుకుంటూ నువ్వేనని తెలుసుకొని
పాపం చెప్పింది. తర్వాత ఇక్కడ అన్నిటికంటే శ్రేష్టం ఏదని చెప్పాడు? బుద్ధి తర్వాత ఉండింది, ఎగ్జిస్ట్ అయింది కదా. ఎగ్జిస్ట్ అయింది, ఏం ఎగ్జిస్ట్ అయింది? మేనిఫెస్టేషన్ ఎగ్జిస్ట్ అయింది. ఈ ఎగ్జిస్ట్ అయింది తెలిసింది ఎవరికి? బుద్ధికే తెలిసింది. అంతే. అంటే ఇప్పుడు నేనున్నాను అని ఎవరికి తెలుసు? నాకు తెలుసు. నా ఆలోచనలు ఏంటో నాకు తెలుసు. కాకపోతే నేను ఎప్పుడు వచ్చాను? ఒక శూన్యం లాంటి అమ్మ బొజ్జలో నుంచి బయటకు వచ్చా. వస్తూనే నాకు ఏం చేశాను? నేను ఫస్ట్ ఏడిచా. ఎందుకు? భయానికి. మళ్ళీ నా భయం ఎట్లా పోయింది? కాస్త పాలు పెట్టిన తర్వాత కాస్త శాంతం చేకూర్చా. అంటే అర్థం ఏంటి? భయము కోరిక ఈ జన్మకు కారణం. అందుకని అనవసరంగా నువ్వు భయపడకుండా ఉండాలి. ఏంటి నీ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటుందో నువ్వు ఏం భయపడవు. ఏముంది, నేనేం చేయలేదు కదా, పోతే ఈ శరీరం పోతుంది, క్యా ఫరక్ పడతా హై అని వెళ్ళిపోతావు. అలా వెళ్ళాలి అంటే ఏం కావాలి? నీకు జ్ఞానం కావాలి. అంటే నీకు నీ చిన్న చిన్న కోరికలు తీరాలంటే ఎట్లా? ఊరికనే తీరవు. నువ్వు ఒక హయ్యెస్ట్ దాని మీద మనసు పెట్టుకున్నప్పుడు నీ బుద్ధి విశాలం అవుతుంది. అంతే చెప్పాడు. దేవుడు ఉన్నాడని చెప్పలే. భగవాన్ అంటే అర్థం ఏంటి? నిస్వార్థం, తర్వాత ఐశ్వర్యం, తర్వాత ఏ అధర్మాలు లేనిది, కంప్లీట్ పర్సన్ అంటే కంప్లీట్ తత్వం. ఏమి కోరికలు లేవు. ఏదో చేసి పెడుతున్నాడు, అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఎడదని బాదర్ చేస్తున్నారు అందరూ, చేసుకోండి మీ కర్మ. లేదు నమ్మ తప్ప ఒప్ప అని అడుగుతున్నా, ఓకే మంచిదే. అంటే ఏంటి? అలాంటి మనసు మనకి ఇచ్చాడు. అల్టిమేట్ ఏంది మనకి? ఇప్పుడు ఏం చెప్పాడు? ఫస్ట్ ఆత్మ తర్వాత ఆత్మ అంటే ఏంటి? జ్ఞానం, ఎగ్జిస్టెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత బుద్ధి తర్వాత మనసు తర్వాత ఇంద్రియాల తర్వాత శరీరం తర్వాత మనుషులు, వస్తువులు. అంతే. ఇది మళ్ళీ పక్కన నుంచి కిందకు వచ్చే క్రమం. ఇప్పుడు అసలు అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏమి లేదు, నేను అనేటువంటి జ్ఞానం ఆత్మ. అంతకంటే ఇంకా ఏమీ లేదు ఇక్కడ. జ్ఞానమే ఆత్మ. శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ కలుపుకున్నటువంటి పదార్థం ఆత్మ అంటే ఇంకా చెప్పాలంటే జస్ట్ థింకింగ్, మూమెంట్. మనసు ఉంది, ఆలోచన చేస్తాము. మూమెంట్ ఎక్కడ? ప్రాణం కదులుతూ ఉంటుంది. ఈ మూమెంటు, ఆలోచన కలిపి శరీరాన్ని తీసుకున్నది, అది ఆత్మ. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఇప్పుడు మనకి ఈ కోరికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫస్ట్ ఇంద్రియాల దగ్గర నుంచి ఆపేస్తే లేదు. మనం అక్కడ జ్ఞానంలో ఆ నాది అనేటువంటి, నేను అనేటువంటి నా జ్ఞానంలో ఇవన్నీ నేను రికార్డ్ చేసి పెట్టా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? నాకు ఏ కోరిక వచ్చినా ఇది అనవసరం అని ఇంద్రియాల దగ్గరే దాన్ని విండోస్ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. ఇంద్రియాల దగ్గరే డిలీట్ చేసావు, ఏ టెన్షన్ లేదు. కర్మ గాలి మనసుకి వెళ్ళింది, అక్కడైనా డిలీట్కి ప్రయత్నించాలి. బుద్ధికి వెళ్ళింది, డిలీట్ చేసే శక్తి ఉండదు. అందుకని ఏం చెప్పాడు? ఈ బుద్ధిని ఒక హయ్యెస్ట్ దాని మీద పెట్టమన్నాడు. అంటే హయ్యెస్ట్ అంటే ఏంటి? పరమాత్మతత్వం అన్నా, భగవాన్ అన్నా, ఏదైనా సరే ఒక వ్యాపించినటువంటి ఒక శక్తి నుంచి పెట్టమన్నాడు. అంతేగా, దాని నుంచేగా మనం వచ్చాం. ఆ శక్తి ఏంటి అని ఇప్పుడు సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవరు ఏం కనుక్కోవాలి. శక్తి ఉన్నదనే విషయాన్ని మాత్రం అందరం గ్రహించాము. ఈ వ్యక్తం అయినదే శక్తి. ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంది, అంతే కదా. ఫస్ట్ 2-3 మనుషులు పుడితే ఇప్పుడు కొన్ని వందల కోట్లు అయిపోయినారు. ఈ ప్రపంచం అంతా కూడా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంది. ఎక్స్పాండ్ అయిపోతున్నప్పుడు నీ బుద్ధికి గనక వివేకం ఉందంటే ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, వీడితో నాకేం సంబంధం లేదు, ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ నాకేం సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆత్మానంద తత్వంలో నేను ఆత్మని కదా, నేను జ్ఞానాన్ని కదా అనేటువంటి స్థితిలో ఉంటావు. ఇప్పుడు చెప్పింది అదనమాట. అంటే ఏంటి? ముందు నువ్వు ఏం చేయాలంటే నీ బోడి కోరికలను పోగొట్టుకుంటే నేనే జ్ఞానం అంటే విషయం అని గ్రహిస్తావు అని ఈ 42లో చెప్పాడు. 43లో ఏం చెప్తున్నాడు? ఈ విధంగా బుద్ధి కంటేను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టమైందని తెలుసుకొని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామాన్ని నిర్మూలింపము. నీ కోరిక పోవాలంటే ఎలా పోతుంది? సడన్గా పోదాయా? నీ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇంద్రియాలు చూస్తున్నాయి, నీ మనసు సంకల్పం వికల్పం చేసింది, బుద్ధి డెఫినెట్గా చేయాలని చూస్తుంది. కానీ ఈ బుద్ధి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నీ ఆత్మజ్ఞానమే బుద్ధి. అందువల్ల ఏం చేయాలి? నీ ఆత్మే చాలా సూక్ష్మమైంది, నీ జ్ఞానమే చాలా సూక్ష్మమైందని కనుక నువ్వు గ్రహించావంటే కోరికలు పోయి నీ మనసుకు నిశ్చలం వస్తుంది. ఎప్పుడైతే మనసుకు నిశ్చలం వస్తుందో అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానాన్ని కూడా కనుక్కుంటావు. ఆత్మజ్ఞానం అంటే ఏం లేదు, నేనేంటి, నా ప్రాణం ఏంటి, నా శరీరం ఏంటి, నా మనసు ఏంటి, నాకు ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అనేటువంటి విషయం నీకు పోగొట్టుకోవాలి అంటే హయ్యెస్ట్ దాని మీద అంటే ఏంటి? పరమాత్మతత్వం మీద మనసు పెట్టావంటే నీ బుద్ధి నిశ్చలమే, సత్యమేంటో అసత్యమేంటో కనుక్కుంటావు అని చెప్పేసి ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. దేనిది కర్మయోగం అయిపోయింది. రేపు 4వ చాప్టర్ ఏంటి? కర్మని జ్ఞానం కూడా ఎలా వదిలించుకోవాలి అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగం అని రేపు 4వది
అది చెప్పబోతారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం కన్క్లూడ్ చేసుకుంటే ఏంటి, ఈ చెప్పిందంతా ఏంటి, మన ఐడెంటిటీ పోగొట్టుకోవాలి. ఐడెంటిటీ ఎప్పుడైతే పోగొట్టుకుంటావో అప్పుడు మన హృదయం తేలికైపోతుంది, మనసు కూడా నిశ్చలమవుతుంది. ఎందుకు మనసు నిశ్చలమవుతుంది? అనవసరమైన ఆలోచనలన్నీ వెళ్ళిపోయి కేవలం ఒకే ఒక పరమాత్మ తత్వం యొక్క శక్తి నడిపిస్తున్నది. మనమందరం కూడా అందులో భాగాలేను. ఇందులో నేను గొప్ప, అవతల వాళ్ళు తక్కువ ఏం లేదు. ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ పేరు వచ్చినా, ఏ పేరు పోయినా ప్రతిదీ టెంపరరీను. ఈ టెంపరరీ కోసం పర్మనెంట్ దుఃఖం పడాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన విషయాలన్నీ కూడా శరీరానికి జరిగిపోయినవి. వాటి గురించి నువ్వు మాట్లాడకు, వాటి గురించి నువ్వు ఎవరిని అడగవు, భవిష్యత్తు గురించి ఎవరికీ తెలియదు అనే విషయం మన కరోనా లాంటి చోట మనకు నిరూపించబడింది. అందుకని భవిష్యత్తులోకి అనవసరంగా ఆలోచన చేసి చెయ్యవాకు. కాకపోతే ప్రస్తుతంలో నీకు భగవంతుడు కొన్ని పనులు అప్పచెప్పాడు, అంతే కదా. శరీరం, ప్రాణం, మనసు ఉన్నంతకాలం నువ్వు ఆహారం తీసుకోవాలి. అందుకని భగవతత్వంలో నీకు ఇచ్చినటువంటి పనులన్నీ కూడా పరమాత్మతత్వం పనులు అవుతున్నాయి అని మనసు మీద మరకలు పెట్టుకోకుండా హాయిగా నువ్వు చేసుకుంటూ పో. ఉన్న పరమాత్మతత్వం అనేది నిరాకారం, జ్ఞానం, అది నీతోనే ఉన్నది. కాకపోతే ఏంది, ఆ అద్దం మీద మురికి ఎట్లయితే కప్పి పెట్టుకున్నాయో నీకున్న ఈ పిచ్చి పిచ్చి కోరికల వల్ల అవన్నీ కప్పి పెట్టుకున్నాయి. ముఖ్యమైన కోరికల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంద్రియాలు ఉన్నంత వరకు చూస్తావు, మనసు ఉన్నంత వరకు ఆలోచిస్తావు, బుద్ధి డిస్క్రిమినేట్ చేస్తూనే ఉంది, ఆత్మజ్ఞానం నీతోనే ఉంది. వీటన్నిటికీ కూడా బ్యాలెన్స్గా ఉంటూ స్థితిలో ఉంటూ వీటిలో నుంచి నువ్వు బయటికి రావాలి తప్ప, నా కళ్ళు చూసాయో నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. కళ్ళు చూడటం, చెవులు వినటం, నోరు మాట్లాడటం సహజమైన విషయాలు. కాకపోతే మనసు కూడా ఆలోచన చేస్తూనే ఉంటుంది, వాటికి నువ్వు టెన్షన్ పడద్దు. కాకపోతే ఏంటంటే నువ్వు చెయ్యాలి శరీరం ద్వారా అనేటువంటి విషయం వచ్చిందంటే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఎందుకంటే నాకు ఈ కోరిక కోసం నేను చేస్తున్నావు అంటే మాత్రం నేను ఎత్తులో మరకలు పడతాయి. మళ్ళీ దానికి సంబంధించినవన్నీ వదిలించుకోవడానికి నువ్వే బాధపడాల్సి వస్తుంది. అందుకని దీంతో నాకేం సంబంధం లేదయ్యా, చాలు ఈ జన్మ, అన్నీ ఇచ్చావు, అన్నీ అనుభవించాను నీ దయ వల్ల, ఇంకా నాకేం అవసరం లేదు. నా ద్వారా, ఈ శరీరం ద్వారా ఏం జరుగుతుందో నీ పనే తప్ప దీంట్లో నాకు ఫలితాలు, నష్టాలు, లాభాలు ఇంకేం అవసరం లేదు. కాకపోతే ఇలా నడిపించుకుంటున్నావు, కృతజ్ఞతలు అనేమొచ్చ చేస్తున్న దానికి చెప్పుకుంటూ ఏదన్నా దేనికి అహంకారం, మమకారాలు పడకుండా, తర్వాత ఏంటి, మనం చేయాల్సిన పనులు కనుక చెయ్యకపోతే మళ్ళీ మనకి గిల్ట్ ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. వాటి జోలికి వెళ్లకుండా అంతా భగవతత్వ పని అనేటువంటి విషయం ద్వారా నీ ఇచ్చినటువంటి పనిని పరమాత్మ పనిగా, పూజగా, యజ్ఞంలాగా చేసావు అంటే నీ మనసులో ఏమీ ఏర్పడకుండా నిశ్చలంగా ఉండి ఒక దాని మీద మనసు నిలబట్టి జ్ఞానం ఏంటి, అజ్ఞానం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి, అసలు పరమాత్మ తత్వం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించి నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ సంతోషాన్ని నువ్వు చుట్టుపక్కలకి నువ్వు వ్యాపింపచేస్తూ ఉంటావు. నువ్వే ప్రేమ. నువ్వు పోయి వాళ్ళని నేను ప్రేమించాను, వీళ్ళని ప్రేమించాలని నువ్వు అక్కర్లేదు. నువ్వు నీలో ఉండి నేనే అబ్సల్యూట్ సెల్ఫ్ అనేటువంటి విషయం నువ్వు ఎప్పుడైతే గ్రహించుకుంటావో నీ ద్వారా జరుగుతున్నదంతా కూడా పరమాత్మతత్వం పనే జరుగుతూ ఉంటుంది. అల్టిమేట్గా నువ్వేంది ప్రేమించేది, నువ్వే ప్రేమ. ఈ ప్రేమతత్వం ఎక్స్ప్లోర్ అవుతుంది. అందుకే నాకేదో అక్కడికి పోతే వస్తుంది, ఇక్కడికి పోతే వస్తుంది, హ్యాపీనెస్ కోసం పరుగులు పెడతాను, లేదా నేను కుంభమేళాకి పోతే స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, ఇదంతా కూడా అబద్ధాలు రావు. నువ్వు ఏ పని చేస్తున్నా పరమాత్మతత్వ భావాన్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే అదే ఆనందం, అదే హ్యాపీనెస్ అనేటువంటి విషయాన్ని ఈ కర్మయోగం చెప్పి ముగించారు. రేపు 4వది అదే జ్ఞాన కర్మ సన్యాస యోగం చదువుకుందాం. నమస్తే.